హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఈరోజు సెలూన్కి వచ్చాను అన్న దగ్గరికి. అన్న పేరు నరేందర్ అన్న దగ్గరికి. అంటే రెగ్యులరే అన్న దగ్గరనే చేయించుకుంటాను, కానీ రెగ్యులరే కానీ అంటే కొత్త కొత్త వెరైటీస్ ప్రయోగం చేస్తున్నాను నా మీద. అంటే నా మీద అని కాదు, ఆయన దగ్గర ఉన్నవే నేను కొత్తగా ట్రై చేసుకుంటున్నాను నా లుక్ని. దానికి ఇప్పుడు ఈరోజు కొత్త లుక్ను ట్రై చేస్తున్నా. ఎలా ట్రై చేస్తున్నా చూడండి. ఓకే రైట్. నరేందర్ అన్న ఎలా చేద్దాం? ఇలా అంటే ఇప్పుడు నీ దగ్గర ఒకటి ఉన్నది చూడు, ఇదో ఈ సైడ్ తగ్గించి గడ్డం నేను చేస్తాను. కటింగ్ ఫస్ట్ చేసుకున్నాను, గడ్డం నేను సెట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కటింగ్ అంటావు. అదే నీ ఈ సైడ్ చిన్నగా చేసి కొద్దిగా ఇక్కడ పైన కూడా బాగాలేదు. ఫస్ట్ టైం అమెరికా మామూలుగా అబ్బాయికి ఏదో మామూలుగా కొద్దిగా తేడా ఉండదా? కొంచెం ఆయనకు మాటలు గట్టిగా మాట్లాడలేదు. ఇంగ్లీష్ మాట వస్తుంది, ఇంగ్లీష్ మాట. ఫారెన్ నుంచి వచ్చాడు, తెలుగు రాదనమాట. అక్కడ చదువుకొని అక్కడ చిన్నప్పుడు అట్లా ఉన్నట్టుంది. మామూలుగా అయితే మెంటల్గా అయితే ఏం లేదు కదా. జస్ట్ తనకి ఏంటంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ రాక ఏం చేద్దామన్నా నరేందర్ అన్న, ముందు సైడ్ కదా పైన ఉంచేస్తావు కదా, పైన ఉంచి సైడ్ కటింగ్ చేద్దామన్నా. అదే గడ్డము లైట్ సెట్ చేస్తాను. నేను కటింగ్ గురించి అయిపోయేది. నీకు కటింగ్ సైడ్లో కట్ చేస్తావు కదా, పైన నీకు చూపించాలి. అది ఒకసారి చూపిస్తావు. అది మరి అది సెట్ అవుతుందా లేదా మనకి? 4-5 రోజుల నుంచి బిర్యానీ తిని 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 ఇంట్లో వాళ్ళు సంక్రాంతి పండుగకి వెళ్ళారు. అసలుకి కొంచెం దగ్గు. మూడు రోజుల నుంచి నేను దగ్గర పోతాను అనుకుంటున్నాను. ఇందాక కూడా ఇక్కడికి వచ్చాను, భోజనం తీసుకొని వచ్చిన. సర్లే 2-3 రోజులు ఆగుదామా. పిల్లల స్కూలు 3 గంటలకి. అందులో అంటే ఇట్లా కొద్దిగా సన్నగా, ఈడ మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంచి ఈ సైడ్ నువ్వు తగ్గిస్తావు కదా, అట్లా ఈ సైడ్ కూడా కటింగ్ అట్లా చేసి సన్న కటింగ్ చేద్దామంట. ఇది రెండిట్లో చూడు. అంటే మరి ఇది లేదు కదా అసలు, గడ్డం లేదు. గడ్డం మనం సెట్ చేసుకుంటాం, కటింగ్ అంట. రైట్, సేమ్ కటింగ్ ఇట్లా వేస్తే సెట్ చేసుకుంటాం అంటున్నా. పైకి స్పైక్ వస్తుంది మొత్తం. రైట్, అంతే. ఎగ్జాక్ట్గా ఉంటుంది, కానీ కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. ఇంకా దువ్వడం ఉండదు అనేది, వదిలేయడం అంతే. అంతే, ఓకే రైట్. మామూలుగా వదిలేయడం అంతే. ఓన్లీ ఇలా పైకి అనుకుంటే చాలు, వదిలేసేయడం అంతే. ఇంకా కటింగ్ కూడా నువ్వు పట్టించుకోవద్దు. ఓకే అది సన్నగా చేస్తే ఓకే ఓకే. లాస్ట్ టైం అన్నావు కదా కటింగ్. అదే అందుకోసమే సరే గడ్డం పెట్టుకొని వచ్చాను. అంటే నా ఫస్ట్ టైమే నరేంద్ర అన్న. నేను ఎప్పుడు అసలుకి గడ్డం కూడా జీరోనే చేసేవాడిని. ఏం చేయాలి? నరేందర్ అన్న, ఈ బ్యాక్ సైడ్ కొద్దిగా బొక్కలాగా ఉంది ఇక్కడ లైట్గా, దాని మీద కొద్దిగా చూడు. మీడియం పెడుతున్నాను, మరి షార్ట్ రైట్. సైడ్ షార్ట్ చేసుకున్నాను. ఓకే అందుకనే చూసాను, లాస్ట్ టైం చూసాను. ఓకే ఓకే.
బాయ్. ఇంకా బిజినెస్ ఎట్లా ఉంది? ఓకే, పండగ ఎంతో ఊరెళ్ళింది కదా, పర్లే. పోయినసారి కన్నా ఈసారి తక్కువనే వెళ్ళారు. టికెట్ల రేట్లు ఎక్కువైపోయినాయి అన్న. బస్సు టికెట్ల రేట్లు ఘోరంగా పెంచేసిండు. టికెట్ల రేట్లు డబల్ చార్జ్ తీసుకోవడం వల్ల భయపడి ఎవరు పోలేస్తారు. మామూలు ఎంత మా ఊరికి 500 ఇంత ఉందండి. మామూలుగా 200, 450 ఇంత పెట్టారు. ఈరోజు లేదా నాకు చాలా మంది షాపులు బంద్ చేస్తారు ఈరోజు. నీ ఏజ్ ఎంత? 30 అన్న. 30? మ్యారేజ్ అయిపోయింది? కాలేదా? 30 సంవత్సరాలు బిజినెస్ సొంత వ్యాపారం ఏముంది? ఎవరికి? నీకా? ఓకే, రైట్ రైట్ రైట్. ఎక్కడ ఊళ్ళోనా? వెరీ గుడ్. ఏడా? ఓకే, నేను సంతోషమే. అంటే ఆల్రెడీ కట్టిందే ఏమో G+1 ఓకే ఓకే. ఆడన్నీ 100 గజాలు కదా? 100 ఉంది, 150 ఉంది, 200, 250. నీదెంత? నాది 110. మంచి పెట్టి 110 120 ఉంటుంది. 120 అంటే మొత్తం డబుల్ బెడ్రూమ్ వస్తుంది మంచిగా. డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్కి డబుల్ బెడ్రూమ్. వెరీ గుడ్. బెడ్రూమ్లో అంటే చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు రూమ్, కాకపోతే ల్యాండ్ అనేది పొడవులో ఉంది, మామూలుగా లేదు, పొడవులో ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే రెండు సింగిల్ బెడ్రూమ్ ఉంటాయి చేసుకుంటారు కిరాయిల కోసం. అక్కడ చేసినామంటే ముగ్గురు బ్రదర్స్ అన్నమాట. ముగ్గురం అయితే పెద్ద ఏమో ఇంటీరియర్ షాప్ ఉంటాము, తమ్ముడే మాట్లాడుతాం. కిందనే షాప్ పెట్టారా? కింద షాప్ పైన ఓన్ ఉన్నారు, దీని కూడా పెద్ద షాప్ అందరూ చూసుకుంటారు. పర్మనెంట్ అన్నమాట, లైఫ్ లాంగ్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే మా తప్పులు తమ్ముడు మెయింటైన్ చేస్తారు. ఇది నేను ముగ్గురం అనమాట. ఎవరు దానికి ఇల్లు ముగ్గురం కలిసి కట్టుకున్నాం. అయితే అంటే గాలికి తిరిగే వాళ్ళు అయితే ఎవరు లేరు, ఎవరు లేరు. ఖాళీగా ఉండి తినేటోళ్ళు ఎవరు లేరు, తిరిగేటోళ్ళు కూడా లేరు. పొద్దున్న లేచినామంటే ఎవరి కనుక లేదు. తమ్ముడేమో 8 గంటలకు వెళ్ళిపోతాను, 7:30 నేను
వేస్తా స్నానం తీసుకొని రెడీ అయ్యేవారు గదే టైం ఇవి అవ్వదాలు కదా రెంట్లు ఏం రావాలి రెంట్లు ఏం రావు ప్రజెంట్లీ ఇప్పుడు కొంచెం అప్ అయింది కొంచెం రేట్గా కొంచెం అది కట్టాలి కదా మీ దాంట్లో ఏమున్నాయి కట్నాలు గిట్నాలు కనుగొలేదు కానీ అంటే ఈ మధ్య కట్నాలు ఉన్నాయి కదా కానీ ఈ కాలంలో ఇప్పుడు ఏం చేస్తారు అంటే కట్నాల గురించి ఆశపడతారు పిల్లలిద్దరు కూడా పెద్ద గొప్ప ప్లస్ పిల్లకి ఇప్పుడు నేనేమంటున్నట్టు ఏదైనా రాసిస్తున్నారు కానీ అప్పట్లాగా క్యాష్ మంచి పని అది అంటే ఒక కొడుకు లెక్క చూసుకొని పిల్లని ఆ పాపకి ఏదన్నా పొలము ఏదో రాసిస్తున్నాం అప్పుడు కట్నం అనుకునే వాళ్ళము ఒరిజినల్గా ఎవరు మీది సంగారెడ్డి మన బొంబాయి ఉందా అక్కడ ఇల్లు పొలం ఉంది అనేది 2.5 ఎకరాలు పొలం సొంత ఇల్లు ఉంది 150 కట్టలే ఇంకా 150 గదాల భలే కరెక్ట్ వస్తుంది కానీ 150 కన్నా 250 గదాలు బాగుంటుంది మనం పెంచుకున్న పోయి కుదరలా ఫిక్స్ అనమాట అది నేను చాలామంది బిల్డర్లకు అడిగినా మన దగ్గరకు వస్తారు కదా ఇన్వెస్టర్లు చాలామంది వస్తారు మన దగ్గర అన్న వాళ్ళందరూ ఏమంటారు 250 గదాలు కొనుక్కుంటే మినిమం 250 ఉంటుంది అన్న 150 అయితే కూడా సెట్ అవ్వదు అన్నమాట ఊర్లో ఉంది గారని దాన్ని కట్టినా కొంచెం పల్లెటూరులో ఒక 6-7 కిలోమీటర్లు ఎగ్జాక్ట్లీ మా సంగారెడ్డి ఉంది కదా ఆ నుంచి మళ్ళీ 2 గంటలు 3 గంటలలో పోతాం. నీకు రెంట్ ఏమైనా పెంచిందా దీనికి షాప్ ఎంత ఇప్పుడు ఎంత రెంట్ అంతమంది 20-25 నాకు తెలిసి టీ షాపు 25 ఏం బిజినెస్ ఉంటుంది మొత్తం గల్లీలోకి ఉంటుంది ఉన్న కాడ తీసుకుంటారు
పక్కన కిరాణా షాప్ అయినా అంతే పడుతున్నాయి ఇట్లా షాప్ కాలేస్తుంది. టీ షాపా? ఈగల పంచాయతీ అది. ఒకటి చెప్పాలన్నా, ఇలా పబ్లిక్ అంత ఎక్కువ ఉండవు. అవును, హాస్టల్లో లేవండి. నువ్వు రెస్ట్ ఉన్న ఏరియాలో నువ్వు 30,000 ఇచ్చిన తక్కువ. కింద ఇప్పుడు రమణ టీ స్టార్ అని ఉండాలి. ఈగలు ఎట్లుండే అట్లుంటాయి. అవునవును. ఏడా మన టిఫిన్ సెంటర్ ఆపోజిట్ టీ స్టార్ చెప్పింది ఉంటుందా, ఆడ ఈగలు ఉంటాయి. మంచి పార్కింగ్ దొరికింది. పార్కింగ్ బాగుంది, వెడల్పు చౌరస్తుంది. మళ్ళా ఎవరికి ఇబ్బంది ఉండదు. కారులో జనం బైకులకు ఇబ్బంది ఉండదు. ఇక మాట్లాడుకుంటూ మంచిగా సుఖం గట్టి ఇదవకుండా మాట్లాడుకుంటూ దానికి 30,000 పెట్టిన కూడా తక్కువ ఆ అడ్డకి. ఇంకా బిజినెస్ ఉంది అన్న. డైలీ నీకు 8 లీటర్ల పాలు వరకు 1 లీటర్ల పాలు పోతుంది. 1 లీటర్ల పాలు పోతుంది. మామూలుగా ఇప్పుడు మనం 50 అనుకున్నా 25,000 చాలు పడుతుంది డైలీ. 20 లీటర్లు అంటే మామూలు మాట. అట్లా ఒక 100 లీటర్లు అనుకుంటే 50 లీటర్లు పోయినామని పర్వాలేదు పడదు. అట్లా చివరసు దొరికితే బాగుంటుంది. 20 దగ్గర ఈగలు కొట్టుకుంటాను, రెంట్ కట్టుకున్నా కూర్చొని రోజు కట్టాడు. ఎవరన్నా అప్పు చేసి దుకాణం రెంట్ కట్టాలా? అప్పు చేయకుండా కష్టపడి కడితేనే దాని రూపాయి మనకు వచ్చి 2 రూపాయలు మనం కడుతున్నామంటే సంతోషంగా ఇవ్వచ్చు. ఏమి లేని కానీ ఒక 1,000 అంటే ఎవరిస్తాడు చెప్పు. ఏంటంటే పాతోళం కాబట్టి, నేను పక్కన పాతోడు కాబట్టి ఆయన అడిగిన కొద్ది మనం ఇచ్చాడు. అలా ఏంటంటే పర్సెంటేజ్లా ఉంటుంది నెలకి. అన్ని పెట్టగల చూస్తారు మా ఏదైనా అంతే కదా. ఇప్పుడు ప్రతి ఓనర్ కూడా అక్కడ ఏం నడుస్తుంది, మన షాప్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి కదా. నువ్వు మాట్లాడే ఎంత చెప్పాలి. నువ్వు ఒక మనిషి గురించి మాట్లాడితే అది వేరు, నువ్వు అందరి గురించి మాట్లాడావు, అది మంచి మాట. నాకైతే ఇంకో అబ్బాయి చేసేవాళ్ళు ఓపిక ఉండాలి. పెట్టుకోవడం ఎంత పెద్ద ఓపిక అన్నమాట. చేసేవాళ్ళు నాకు ఓపికతో పనిచేయాలి. ఆ పిల్లోడు ఉన్నాడా మీ దగ్గర? మన మా ఊరే అబ్బాయి ఉన్నాడు. పండగ నాగరం కూడా ఒకటే తీసుకున్నా. కొంచెం తక్కువ ఉంటుంది కదా, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా పోతూనే ఉంటారు, ఇక ఒకళ్ళు ఇద్దరు పోతూనే ఉంటారు. కామన్ ఏం కాదు. ఇక ఇద్దరు చేసేది వర్క్ ఒకటి చేయాలంటే కంపల్సరీ ఇద్దరు పోతుంటారు. ఇంకా మన టాలెంట్ నిజమే. మా దగ్గర ఏమంటుంది తెలుసా, నా మాట బాగుంటుంది. నా రేపు రాన్న అనుకో చేస్తాడు అని, ఇప్పుడు కాదన్న తర్వాత అన్న అనుకో అది వేరే ఉంటుంది. 99% నేను కస్టమర్ని వస్తున్నాను. లేదు, ఇందాక నేను బయట పోతున్నప్పుడే నేను అబ్జర్వ్ చేసాను. నేను ఏమంటా అంటే ఇప్పుడు నువ్వు పోతున్నావు, ఇప్పుడు నువ్వు చెప్పి పోతాను ఇప్పుడు వస్తాను అంటావు. నాదేం తెలుసా, కూర్చొని చేసుకొని పోమంటావు. ఎందుకంటే ఎదుటి కస్టమర్ ఇప్పుడు ఇంకొకరు బయటకు వచ్చారు, నాకు మాట చెప్పనీకుంటాను. అన్నున్నాడు కదా చూసుకో అన్న. నువ్వు ధర్మ నువ్వు పోయేసి మళ్ళీ వచ్చినావు అనుకో, నువ్వు చెప్పి నాకు పోతావు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకొకరు కూర్చుంటాడు. అప్పుడు నేనేమంటా తెలుసా, నేను చెప్పిపోయినా ఇద్దా అది అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వు పోయి మళ్ళీ ఏదో పని చేసుకొని వచ్చినావు అనుకో, లేట్ అయిపోయింది అనుకో. ఒక్కోసారి లేట్ అవుతుంది అక్కడ పని తొందరగా లేట్ అవుతుంది కదా. అప్పుడు నువ్వు ఏమంటావు, నేను చెప్పిపోయినా ఇదా కొన్ని ఉంటాయి మన వార్డులు వేరే మాట్లాడుతుంటాను. అప్పుడు ఏమవుతాడు, నేనేమంటాను కూర్చొని చేయించుకొస్తాను. ఇప్పుడు ఇంతకుముందు షేమ్ చేసినాను పిల్లడు కూడా అప్పుడు వస్తాను మళ్ళీ వస్తాను వస్తే కూర్చోబెడుతున్నాడు. కోసం ఇప్పుడు ఏంది బిస్కెట్ దుకాణం ఉందనుకో, మధ్యలో వాటలు ఆడేసేసి 1 గంట 2 గంటలు పక్క పెట్టచ్చు. ఇదేంది తలని మాకు తలతోటే పని, మీతోటే పని. మీరు వెళ్ళిపోతారు, మీరు వేరే మాకు పనే లేదు.
పసుపు చాలా ఆరోగ్యకరమైనది, కానీ పసుపు 100% స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే నాసిరకం పసుపు కల్తీగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో పెడతాను లేకపోతే మనది ఓన్లీ యూట్యూబే, ఫ్యామిలీతో చూడదగ్గది కదా. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ యూత్ వాళ్ళు అవి మనం చిల్లరగా పోలే, నేను చిల్లరగా పోలే. ఇట్లాంటి ఏదో తురో పనులు చేస్తూ అవి అనేది మనం ఏదో టైంపాస్ కోసం మన లైఫ్ బోర్ కొట్టకుండా అనేది. ఓసారి చేయను కూడా చేయను కొన్నిసార్లు. కానీ ఏదనిపించిందంటే 20,000 మంది అయ్యారు సబ్స్క్రైబర్స్. అంటే మెల్లిమెల్లిగా ఏదో రోజు కోటి బోర్ కొట్టుకున్నాం. ఇంకా మన చికెన్దే మెయిన్, బయట అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంతే. ఇంకా మాదే చూపించాలంటే చాలా కస్టమర్స్తో హ్యాపీగా మాట్లాడుకుంటూ నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటారు. వాళ్ళతో మాట్లాడడం అదే టైంపాస్ అయిపోతుంది. లేదు అరగంట పైన పడుతుంది. ఏదన్నా 2-3 వచ్చిందనుకో అరగంట టైం అది చాలు. అందరికీ కూడా చూడాలని ముచ్చట కదా. సరదా ఏదైనా మాట్లాడుకున్నప్పుడు సరదా ఉంటే బోర్ కొట్టుకుంటుంది. మనం కస్టమర్ వచ్చినప్పుడు సెల్లులు ఏదైనా పట్టుకొని కూర్చోకొచ్చినప్పుడు వాళ్ళకి కాలుతుంది కదా. అంటే సెల్ కానీ ఏదైనా మనం టీవీ చూసినా అంతే. మనం ఒక ఫ్లోలో ఉండి మన పని మనం చేసుకుంటుంటాం. కానీ వాడికి ఏంది, అరే నన్ను వదిలిపెట్టి ఏదో మాట్లాడుకుంటున్నా. నేను ఉదయం ఫోన్ వచ్చింది నాకు, మాట్లాడుకుంటూ సరేలే అతను కూడా మళ్ళీ ఇబ్బంది ఎందుకులే అని చెప్పి కట్ చేస్తూ మాట్లాడుతుంటే ఆయన ఇబ్బంది పడుతున్నాడు. సర్లే అది ఎప్పుడే కట్ చేసి మళ్ళీ చేస్తారా అన్నారు. అంటే వాళ్ళ ఫీలింగ్స్ మనం అర్థం చేసుకోగలిగితే అవి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమైనా కానీ ఓసారి కంటిన్యూగా వస్తూనే ఉంటారు. మనం వాళ్ళని నెగ్లెక్ట్ చేసి మామూలుగా మన పని మనం కానిచ్చేస్తాం. చిన్న పనులు నేను మొదలుతో వచ్చిన ఏమో అనిపిస్తా అంటే నేను బాబుతో తెచ్చినా బాబు తెచ్చినా కరెక్టే పోయినా మళ్ళా షాప్ పేరు చెప్పి నువ్వు వచ్చేది వేరు కటింగ్ చేస్తున్నావు టైం పడుతుంది. సార్ ఫోన్ నెంబర్ లేదు, నువ్వు పోయి నా పేరు చెప్పు కటింగ్ షాప్ అని పంపించాను చెప్పు. ఇంచు 1000 రూపాయలు 2000 తీసుకుంటాడు. ఆడు పెడతాను వేస్తలేడు అంటున్నా. నేను ముందు వేయట్లేడు. ఇప్పుడు వర్కర్ లేరు ఆయన దగ్గర, టాటూ లేయట్లేదు. జస్ట్ టీషర్ట్ పోయి కనుక్కుందా వచ్చినాక మాట్లాడతాం. నీ పేరే కటింగ్ షాప్ నా పంపించడం కటింగ్ షాప్ అని చెప్పి షాప్ పేరు చెప్పుకోవాలి. ఏం పేరు షాప్ పేరు చెప్పు. ఇక్కడ కటింగ్ షాప్ బ్రహ్మటల్ స్కూల్ పక్కన కటింగ్ షాప్ ఉంది అన్న పంపించడం చెప్పు. వాళ్ళ మూడే డిస్టర్బెన్స్ చెప్తాయి. ఇట్లా పోతే మన మందులు అయిపోతే చేసేవాళ్ళే మూడు ఉత్సాహం ఏడుస్తుంది. ఇక మాట్లాడితేనే దెంగరా బాబు. ఏదో నైట్ పూట్లో తాగితే పర్లేదు కానీ కస్టమర్లు వస్తాడు. అందరితో మాట్లాడాలి. తాగినాడు వస్తాడు మంచిగా అందరినీ మనం ఓపికతో మాట్లాడాలి. తాగినాడు పని రారా అన్న అనుకో వేరే మాట్లాడతాడు. నా పేరు చెప్పాలని ఇప్పుడు మంచిగా మాట్లాడినామనుకో సింపుల్గా వెళ్ళిపోతాడు. తాగినంతో ఎట్లా మాట్లాడాలని మనం మెంటల్ క్యాండిడేట్. అది మందు పోసుకున్న మనిషి ఎట్లుంటా అంటే మెంటల్లోనికి మందు పోసుకున్న తేడా ఏమంటుంది.
మెంటలంతా ఎంతసేపు మాట్లాడినా అదేం మాట మాట్లాడు కరెక్ట్గా అంటే ఆనే అంటాడు. ఎవరైనా సరే మంది ఎక్కువైందంటే ఆనే అంటాడు. నిన్న చూడు వాడి మాటనే అనిపిస్తుంది. నిన్న సంగతి చెప్తున్నా. ముందు హాస్టల్లో ఇద్దరం బాగా క్లోజ్ అనమాట. టీ తాగుతున్నా, టిఫిన్ చేస్తున్నాను. నైట్ వేస్తాను, టిఫిన్ పెడతాను. 9 గంటల నుంచి 8 గంటలతో 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. నైట్ 3 గంటల వరకు పెడుతుంది. ఈయన వేస్తాను మన బజాజ్ ఎలక్ట్రానిక్ పక్కన పెడతారు అన్నమాట. ఇంకా ఈ జుట్టు నించుంటుంది కదా, కొంచెం నించోబెట్టాలి. అయితే ఆడికి పోయినాము. చాయ్ తాపన్నా ఆరని మందులో ఉంది. చాయ్ తాగుతా మందు మందు తీసుకోలేదు. చాయ్ తాపుతా లేదా అంటాం. ఫ్రెండ్గా కస్టమర్ ఫ్రెండ్ ఇద్దరు. వీడు కూడా అంతే, చిన్నవాడు కూడా కస్టమర్. అంటే ఒకటికి వెళ్ళి మా బస్సు పైన ఉంటుంది. ఇంకా మనం మాట్లాడకపోతే బాగుంటుంది. ఒక మాట మాట్లాడడానికి వెళ్ళిపోతాడు. ఇక లేదంటే ఇంకో రకంగా మాట్లాడతాడు. ఇక నీకు ఇప్పుడు చూపించిన మొత్తం కొందరికి వచ్చిన అట్లా అంటుంటుంది. ఇక ఆ మాటలో మనం ఏం చేయాలంటే చూసి మాట్లాడాలి. మంచిగా ఉన్నప్పుడు ఎంత మజా గీసినా ఏం కాదు. తాగున్నప్పుడు వేరే ఉంటుంది అన్నమాట. నా పేరు చెప్పని చెప్పిన అనుకో, ఆడ వేయడు ట్యాటూ వేస్తలేడు అన్న. ఎందుకు వేసారంటే చేసేటోళ్ళు లేరు అన్న. టైం పడుతుంది. అది వర్క్ పట్టాను అంటే ఏదైనా వర్క్ పట్టా. అంటే వాళ్ళ దగ్గర అంటే నిమిషాలలో అయిపోయేది ఏమన్నా ఉంటే అది వేరు. అప్పుడు మినిమం గంట పైన, అర్ధ గంట పైన. ఇప్పుడే కదా ఎవడో తెలియదన్నా, 1 నిమిషంలో ఇంట్రెస్ట్ ఇస్తున్నావంటే చంపుతా. నీ కాళ్ళ ముందే వాడిని చంపుతా, ఆ తర్వాత నిన్ను చంపుతా. రైట్, ఒక 15 నిమిషాలు వేసేసావా? ఓకే, నేను అంటే నించుంది అనుకో. ఓకే, నించోకపోతే సైడ్ కటింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, రైట్. శుభ్రంగా మంచి బాగానే ఉంటుంది. సైడ్లు సన్నగా కొట్టేసినాము. ఓకే. కటింగ్ మాత్రం సన్నగా కొట్టేసినాము. గడ్డం పెడతా అంటే ఇప్పుడు ఇస్తాను. గడ్డం చెప్తాను. సైడ్లో వాళ్ళని తగ్గించేద్దాం. ముందర అంతే. అది కొంచెం ఫ్రంట్ పెట్టేసుకుని ఇది షేప్ ఉంది, ఇది ఇట్లా పెట్టేసి నిజాన్ని తగ్గించేస్తాం. కింద షేప్ మిషన్ దగ్గర మరీ డీప్గా కాదు, రెగ్యులర్గా చేస్తుంది. పైన మరీ ఏవో చేసినట్టు. మనిషికి కార్ డ్రైవింగ్ చేస్తాడు అన్న. హోలీకి వచ్చినాక ఫ్రెండే కార్ డ్రైవింగ్ చేస్తాడు. అలా సార్ లాయర్, హైకోర్టులో పెద్ద లాయర్, 100% అన్న. పెద్ద లాయర్ ఆయన దగ్గర చేస్తాడు. కానీ అంత పెద్ద లాయర్ కదా, చిట్కేలో సాల్వ్ చేస్తాడు. పెద్ద ఎంత పెద్ద కేసు అయినా సరే చిట్కేలో సాల్వ్ చేస్తాడు. అంత పెద్ద లాయర్ గారు మనోడు చేస్తాడు. ఇతనా ఇప్పుడు వచ్చిన పోరాడు సూసైడ్ ఉండేవాడు, పచ్చి తాగబోతున్నాడు. కానీ ఆ లాయరు అంత పెద్ద లాయర్, హైకోర్టులో లాయర్ అన్నా, ఈ కేసు అయినా చిట్కేలో సాల్వ్ చేశారని చెప్పిన చేస్తాడు కంపల్సరీ. బట్ ఆ లాయరు వీని మాట వింటాడు. అంటే వాడుకోవడం. అంత పెద్ద లాయర్ మనోడి మాట వింటాడు. అంటే మనోడు మందులో ఉంటే ఎంత ఇట్లుంటాడో, మందు లేనప్పుడు కూడా అంత నిజాయితీగా పనిచేస్తాడు. ఆడు మంచోడు అని చెప్పాను కదా, చెడ్డోడు అని చెప్పడం లేదు. అంటే ఏదైనా సరే ఇప్పుడు డ్రైవర్ని ఎట్లా చూస్తాడు, అరే ఏడికన్నా ఫుడ్ దిగింది కానీ అరే అక్కడ కూర్చొని తింటున్నాను, అలా అట్లా కాదు. ఆ ఫ్యామిలీ వెరైటీ ఫ్యామిలీ, అందరితో పాటు తింటాడు సార్. ఈయన ఏది తింటాడో అదే తినబెడతాడు.
ఆయన ఏది తింటాడో మీరు అదే తింటాడు. మళ్ళా కాంప్రమైజ్ ఇట్లా అది ఇదని మాట్లాడు. ఇద్దరు కూర్చొని తింటారు పక్క పక్కన. అంత పెద్ద లాయర్ అన్నప్పుడు డ్రైవర్ నేను కూర్చొని జనాలు కానీ అట్లా చూడరు అనమాట. ఆ జీతం ఎంత 20,000 జీతం అనుకుంటున్నాను. 20,000 జీతం ఎట్లుండు అట్లున్నాడు అది అనిపిస్తుంది. అనిపించదు. మనం నూనె బట్టలలో కాదన్న మనసులో చూడాలి. బట్టలు చూస్తే ఏమనుకుంటానంటే ఏమో చిల్లర నాకు అనుకుంటున్నాను. కానీ మా దగ్గర ఉన్నంత ఆస్తి ఎవరి దగ్గర ఉంటుంది. రెస్పెక్ట్ అనేది కూడా మంచిగా ఉంటుంది. ఎవడైతే మంచిగా మొత్తపరి టిక్ టాక్ తయారు మన దగ్గర రూపాయి ఉంటుంది మొత్తపరి ఇస్తారు. ఇప్పుడు అలా సార్ ఫోన్ చేస్తే 20,000 ఏమన్నా వేస్తాడు. స్పాట్లో 20,000 వేస్తాడు. అంటే స్పాట్లో 20,000 అకౌంట్లో వేసేస్తాడు. అంటే మరి చూడు వాని నమ్మకం చూడు. 20,000 కాదు ₹1,00,000 ఏమన్నా కూడా వేస్తాడు. మొత్తం వీళ్ళు ఏంటంటే వేరే కథలు వేరే ఉంటాయి అన్న. కొన్ని వేరే వేరే ఉన్నాయి మరి అలా సార్ లైన్లు కొనడము ఇల్లీగల్ బిజినెస్ బాగుంటుంది. వస్తుంది కోట్ల అన్ని గిఫ్ట్లు గణేష్ వినాయకుడు అలా సార్ ఇన్నే మధురనగర్లో ఉంటుంది. మధురనగర్లో ఏదంటే ఇప్పుడు మన చికెన్ షాప్ ఉంది. ఇప్పుడు మీ గల్లీ ఉంది కదా చికెన్ షాప్. అది కాకుండా వెల్లంకి లైన్ ఉన్నా వెళ్ళింటి కాడ కూడా వినాయకుడు పెడతారు చెట్టు కింద లెఫ్ట్ సైడ్లో గల్లీలో బిల్డింగ్ సింపుల్గా ఉంటాడు. మన దగ్గరకు వస్తుంటాడు మన వాడి ఇంటికి. మా షాప్ అని చెప్పి ఇంటికి వస్తాడు. కొంచెం టైంపాస్ మాట్లాడతాడు అది ఇది అని. కింద గడ్డ మీద వేసేసినా ఏంటంటే షేప్ కింద అట్లనే పెట్టుకున్నా. బండి కొత్తదా అంటే సెకండ్ హ్యాండ్ కొత్త తీసుకున్నా. సెకండ్ హ్యాండ్ షోరూమ్ కొత్తదే షోరూమ్. 1,17,000 1,17,000 1,70,000 కాదు కాదు 1,17,000. ఓకే 17,000 బాగుంది బండి. మధ్య అందరు ఇదే కలర్ కొంటారు. ఇది బాగుంది. లేడీస్కి బాగా ఇష్టం. మేడం శరీరంపై రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించి రక్త ప్రసరణను పెంచి స్కిన్ టైట్ చేసి ఇంచ్ లాస్ కలిగించడంలో ఉపయోగపడుతుంది మరియు స్కిన్ లూజ్ అవ్వడం ముడతలు పడడం మొదలగు సమస్యలు తగ్గిస్తుంది. 4 హ్యాండ్స్ ఫ్రీ అప్లికేటర్స్ ద్వారా శరీరంలో కండరాల మన పేరు చెప్తే తక్కువ తీసుకుంటారు. ఇంచు ₹1000 500 చేస్తారు. హలో అన్నకి ఏమని చెప్తుండే పైసలు నువ్వేమంటున్నావు ఏందో అర్థమవుతుంది నాకు. ఏమో అన్న అడిగిండు. అన్న ఇక్కడికి వచ్చి తీసుకోవద్దని చెప్పింది ఫోన్ చేసి. మా అయ్యని దొరుకుని వస్తున్నా నాకు ఏమన్నామే అమ్మతో ఫోన్ చేయించాడు. అందుకని నాకు ఆగిన. ఏమో నాకు ఈ పైసలు ఇవ్వని చెప్తాడు. క్యాష్ ఇవ్వమని చెప్తుండంటే కృష్ణాన్ని ఫోన్ చేస్తా అని చెప్పినా ఇక నాకు గిరాకుందని చెప్పి ఫోన్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు అన్ననే అన్నతో అమ్మ ఫోన్ చేయించింది అన్నతోటి. ఆగమా నీకు వేస్తున్నా అని చెప్పిన ఆల్రెడీ వేస్తా అని చెప్పినాడు. సరే అని చెప్పి ఆమెషన్ అన్నతో అని చెప్పి ఆగి ఇప్పుడు
ఏమో అన్న ఇప్పుడు ఫోన్ చేసిండు, అన్న అమ్మ ఫోన్ చేసిండు, ఫోన్ చేసి అన్న పైసలు అడుగుతుంది, మళ్ళీ దుకాణం కాడికి వస్తాడు పైసలు అంటే మళ్ళీ క్యాష్ అంట అని చెప్పిండు. నేను అన్నాను మన కృష్ణాడు ఫోన్ చేసినమ్మా వానికి ఇప్పుడే ఇస్తున్నా అని చెప్పిన అంటే సరే వానికి మళ్ళీ నా అన్నకి ఎందుకు ఇస్తావు అన్నది. ఒకవేళ మళ్ళీ వస్తాడేమో అని చెప్పి అందుకే ఆగింది నేను, అందుకనే నేను అదేనా ఇప్పుడు మన అన్న కూడా మళ్ళీ నీకు వేయాలా లేకపోతే అన్నకి వేయాలని అడుగు, మళ్ళీ ఆయన వచ్చినాక మళ్ళీ నేను చెప్పినా అని అంటాడు. మళ్ళీ అదొకటి ఏమంటే నీకు ఇప్పుడే ఫోన్ చేసి ఇంతకుముందు ఒక అర్ధగంట ఫోన్ చేసాను. SBI Life and Smart Life Financing Team guaranteed returns తో ఉద్దేశాలని నిర్వహించడండి ఆత్మీయతతో చేసిన అన్ని వాగ్దానాలతో SBI Life మన కోసం మన వాళ్ళ కోసం. పసుపు చాలా ఆరోగ్యకరమైనది, కానీ పసుపు 100% స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే. నాసిరకం పసుపు గట్టిగా ఉంటుంది. ఎవరెస్ట్ పసుపు ప్రోటీన్ అధికంగా ఉండే ఉత్తమమైన పసుపుతో తయారవుతుంది. దీని నాణ్యత 100% సహజమైనది. ఎవరెస్ట్ పసుపు హెల్తీ పసుపు. నువ్వు ఇక్కడ చిన్నివి, ఇంకా నువ్వు ఇంత పెద్దగా అయిపోయావుగా. పైగా స్ట్రాంగ్ కూడా కదా. చిన్నిని చేయండి ఎక్కువ స్ట్రాంగ్ గా, ఇంకా చిన్ని జడను కూడా. క్లినిక్ ప్లస్ లో ఇప్పుడు 60% ఎక్కువ. దీనిలో ఉంది మిల్క్ ప్రోటీన్. క్లినిక్ ప్లస్. ఏంటి సీరియసా? వెరీ సీరియస్. తెలుసు రాజు. ఎలా ఇచ్చిందండి? అదిగా సిస్టర్, అక్కడ లేచేసరికి మీరు ఏమైనా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ పోయి తింటారే మనం తీసుకొస్తారని. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా? జాగ్రత్త. ఇంటికి పంపించేశాను, ఇంకా తిరిగి రా. ప్రేమించిన వాడి కోసం తపన పడుతుంటే I love my daddy. My superhero. హలో 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 ఏం వస్తున్నాడని చెప్పి అందుకనే మళ్ళీ వచ్చి అడుగుతాం వాళ్ళు ఎక్కడికి లేరని చెప్పి అందుకే చేస్తున్నది ప్రకృతి విరుద్ధం. అది నీ ఆత్మనాశనానికి దారి తీస్తుంది. నీకు బలవంతంగా మరొకరి ఇక నీకే పార్వతి ఆత్మహత్య చేస్తుంది. ఆయనకి ఇప్పుడు నువ్వు ఎప్పుడో నేర్చుకొని నీకు కొట్టేస్తావు మొత్తం ఇక మళ్ళీ మనం ఆడికి ఉంటున్నాం. ఆత్మహత్యకి పాల్పడలేదే. మనిషి తన మీద తనకి నమ్మకం జరా ఒక నిమిషం గడ్డం వేస్తున్నా నాకు ధైర్యం కోల్పోయినప్పుడు, దేవుడి మీద నమ్మకం పోయినప్పుడు బలహీనపడ్డాడు. షేయింగ్ చేస్తున్నా జరా క్షణంలో పదోవంతు బలహీనత చాలు మరో ఆత్మ దేహంలో ప్రవేశించడానికి.
ఫోన్ అన్ననే చేస్తున్నావు, జరా ఫోన్ చేస్తున్నావు. హలో నువ్వు నెట్ వైఫై ఇది వైఫై మొబైల్ నెట్ మొబైల్ ఇదే టీవీలో నేను ఇప్పుడు ఎంత కడతావు బిల్లు? ప్యాకేజ్ కింద తీసుకుంటావా లేకపోతే వైఫై లేదన్నా, నెట్ అంటే వైర్? ఓన్లీ ఫోనే. ఇది ఏదా? ఇది కేబుల్ అన్నది, అదే ఇది కేబుల్ పడుతుంది. దాని కేబుల్ కదా, కేబుల్ నెట్. ఈ మధ్య నెట్ బాగా వాడతాం. కేబుల్ ఇంకా 350 ఛానల్ పడుతుంది. అంతకుముందు వైఫై ఉండే అన్న, అంతకుముందు వైఫై వాడుతుందా, ఆ ఎయిర్టెల్ పెట్టించినాను. అమ్మ ఘోరంగా డబ్బులు తీసుకున్నాను, తీసేసిన. ప్రేమ కోసం ఇక్కడిక్కడే ఉంటుంది. తన ఆత్మ ఎప్పటికీ సాధించదు. అది సృష్టి విరుద్ధం కూడా. ప్రేమలో ప్రశాంతత ఉద్ధృతి కాదు. అర్థం చేసుకుంటామని అనుకూలమైన సమయాన్ని చూసి ఈ ఆత్మను పరమాత్మను ఐక్యం చేయడానికి మీకు దూరంగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసుకుందాం. లైఫ్ లాంగ్ ప్రేమించుకోవచ్చు.
చెప్పాలా ఐ లవ్ యూ చెప్పాలా డాడీ విజయవాడ తెలుసా విజయవాడలో రౌడీల కన్నా పబ్లిక్ పవర్ఫుల్ తెలుసా ఇంకోసారి అమ్మాయిల జోలికి వెళ్ళావో చల్ మామ అదేంటి మామ అలా మాట్లాడతావు పార్వతి వచ్చిందన్నా చంపేనా దాన్ని అది పార్వతి కాదురా వదిలే పార్వతేనా అమ్మ నీకు నచ్చుకుంటే పెళ్లి చేసుకోండి కావాలంటే ఇక్కడ నేనే అంట ఆంధ్ర తెలంగాణ కాదమ్మా కేరళలో మహిషాసుల మధ్య టెంపుల్కి పోతా ఈ ఎదవతో కొబ్బరికాయ లభిస్తా ఆ ఎదవతో పూలు అమ్మిస్తా నేను మాత్రం ఎవరి చెప్పులు పోకుండా చూసుకుంటా నడరా వస్తానమ్మా ఎన్ని సంవత్సరాలు అయిందయ్యా ఇట్లాంటివి సౌండ్లు ఇవి అవి ఇప్పుడు అన్నీ నెట్ యూట్యూబ్లో కదా ఇంపార్టెంట్గా చూసుకుంటుంటాం. ఇవి ఓన్లీ కేబుల్ నుంచి వస్తాయి ఇట్లాంటివి పేర్ల కాడ నుంచి మనం ముందుకు జరిపనీకి రావు కదా అన్నీ నాకు చూస్తాను. టైం ఎంత అసలు 3-2 ఓకే. ఎంతసేపు లేయగలుగుతా? అర్జెంటా 10 నిమిషాలు కలపడం. పిల్లల్ని తీసుకొని ఈరోజు ఇంటికాడ దించేస్తా. 30 నిమిషాలు అయిపోయింది. ఒకసారి నేను ఫోన్ కొద్దిగా ఫాస్ట్ ఓకే. ఇప్పుడు బుద్ధిగా క్లాస్ రూమ్కి వెళ్ళి బెంచీలకి కుర్చీలకు పాఠాలు చెప్పుకొని వెళ్ళండి.
ఏంటంటే కంట్రోల్ జెల్లన్న లాస్ట్ టైం వేసినాడు అప్పుడు తొందరగా అవుతాను కలర్ ఇది అదేమో లేట్ అవుతుంది నేను సార్ సార్ అప్పుడే వెళ్ళిపోతారు సార్ సార్ అది కాదు సార్ కాలేజీ కొత్త బాబు సార్ ఓహో అదా సంగతి ఇక్కడ లెసన్స్ చెప్పరు బాబు అటెండెన్స్ మాత్రమే వేస్తా సార్ మనం ఎలా చదువుకోవాలి సార్ మైపులో ఉన్నాడేంటండి బాగా చదువుకోవాలంటే ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను అబ్బాయి అవునా సార్ నేను ఈ కాలేజీలో చదువుకోవాలి 6 నెలలే నేను లాయర్ అవ్వాలి గవర్నమెంట్ పెంచుకొని మా అమ్మగారిని చూపించాలి వాళ్ళని సంతోషపెట్టాలి ఈ ఆశయం పట్టుదల మంచిదే కానీ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్ బాగా చదువుకుని లాయర్ అవ్వాలని నీ పట్టుదల చూస్తుంటున్నాను స్టేజ్లో నువ్వు అనుకున్న తప్పనిసరిగా సాధిస్తావు నీకు నా పూర్తి సహకారం థ్యాంక్ యూ సార్ కానీ ఒకటి ఇక్కడ సత్య అనే పిల్లి కట్టం వాడు ఒకడు ఉన్నాడు వాడికి గడ్డం తక్కువ అల్లరి ఎక్కువ వాడికి తెలియకుండా నా స్టాఫ్ రూమ్ మరి పాటలు చెప్తాను ఎక్సలెంట్ సార్ జాగ్రత్త వాడికి తెలిస్తే నీకు వందనామా నా శవానికి పెంచనా ఎట్టి పరిస్థితుల్లో తెలియదు సార్ సైలెన్స్ సార్ నువ్వు ఇక్కడ వాట్ మ్యాన్ నిన్న డాష్ ఇచ్చావు ఇవాళ డిస్టర్బ్ చేస్తున్నావు నీకు వేరే పని లేదా ఈ కాలేజేనా మరి నేను కాలేజ్ పెడితే నల్లనవ్వు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ ఎవడు లాయర్ ఎవడు అలాంటిది నువ్వు ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి వస్తుంటే నవ్వు రాదా చూడండి లా చదువుతాడు కదా లాంగ్ లో చేసి మాట్లాడు అసలు లైఫ్ లో లాగానే మాట్లాడలేవా సపోజ్ నువ్వు ఒక అబ్బాయిని పోవడానికి నువ్వు హృతిక్ రోషన్ లా ఉన్నావంటావు అదే విధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పోవడాలనుకోండి నువ్వు ఐశ్వర్యరాయ్ లా ఉన్నావంటాడు ఎలా చూసావా అందులో కూడా లా ఉంది బయట పక్షులు క్లిక్కిలా జలపాతం ఏడిచే మనుషులు క్లిక్కిలా విద్య నువ్వు ఒకటేనా నవ్వాలా రావాలా పోవాలా ఉండాలా చావాలా బతకాలా అలా ఇలా ఇలా అన్నిట్లో ఉంది మనిషి జీవితమేనా రాలేని జీవితమేనా మహానుభావ పొరపాటున లా గురించి అడిగినందుకు లాంగ్ క్లాస్ స్పీకర్ నేను ఈ కాలేజ్ చేరాక ఫస్ట్ లా క్లాస్ ఇది సరే ఇంతకీ లైబ్రరీ నేను ఇలా మార్చేశాడు మన కాలేజ్ స్పెషాలిటీ అది క్లాస్ రూమ్ స్పోర్ట్స్ ఉందా స్టాఫ్ రూమ్ స్టోర్ ఉందా లైబ్రరీ ఇదిగో నువ్వు కూడా లా ఇంతకీ లైబ్రరీ ఎక్కడ ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఇక్కడే మాత్రం ఉండదు బహుశా క్యాంటీన్లో ఉండొచ్చు ఏమన్నా సౌకర్యాలు ఓరు మీరు అక్కడ ఎందుకు ఎవరు చచ్చినట్టు అలా కలిసావు నిజంగానే చచ్చిందండి కొద్దిగా సాంబార్లో పడింది కానీ కంపల తీసి అప్పలు పారే తీసి అప్పలు పారేమన్నారు కదండి పారేమన్నది బొత్తింకని తీసి అలాగా అయితే బొత్తింకని తీసి సాంబార్ పెడతారు ఓరి పొరకాయలో పురికాయలు అక్కడ హాస్టల్లో బొత్తింకలు సాంబార్ స్విమ్మింగ్ పూల్ లో ఫీల్ అవుతాయి రా దాన్ని మనం ఫీల్ అయిపోకూడదు అర్థమైందా అర్థమైంది అక్కడ నుంచి బొత్తింకలు మాత్రం తీసి మరి ఆ బొత్తింక నుంచి ఏమంటారండి చెట్టు వేసి పోయమంటారా పొద్దు మీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కదా అలా ఇంటికి ఏం బస్ ఏమండి ఏం పర్లేదు తీస్తాను తీస్తామంట నన్ను పల్లి పడితే తాగలేదా అంటే ఏమనుకుంటున్నాడా దానికి చిల్లు పడింది ఏంట్రా చిల్లు పడలేదు మేమేంటే అరే అసలు గాలి చిల్లు ఎందుకు పెడతావు చెప్పరా టెలిస్కోప్ లో చూసినట్టు అమ్మాయిని చూడడానికి
ఏది ఇదెవర్రా కొత్తగా కాలేజీలో జాయిన్ అప్పుడే అమ్మాయిలు వేసుకుని తిరుగుతున్నాడు. ఈ సంగతి చూడాలరా. ఇంతకీ నీకు పేరు చెప్పలేదు? ఆదిత్య. ఈ లైబ్రరీని ఇక్కడ నాకు అరువు పెట్టాడు, అడ్రస్ లేకుండా పోయాడు. మీరు అరువు పెట్టకుండా ఏం కావాలో చెప్పండి. 2 హృతిక్ రోషన్లు 2 షారుఖ్ ఖాన్లు తీసుకురా. ఏంటి వాళ్ళు ఏమన్నా చేతిలో దోశ అడగని చేసేసి ఏడు తీసుకెళ్ళడానికి? దాసు, హృతిక్ రోషన్ అంటే కోక్, షారుఖ్ ఖాన్ అంటే పెప్సీ. ఒక్క నిమిషం నాకు మరి తెప్పిన ఏమన్నా చేస్తావా? వద్దండి. పొట్టి వద్దండి. కాఫీ అది వద్దండి. మంచినీళ్ళన్నా తాగుతావా? ఇప్పుడు అది కూడా వద్దండి. తినకూడదా? ఎందుకు తినకూడదు? చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? అడగకూడదు. ఎందుకు అడగకూడదు? అదంటే చూడు, ఈ తినడాలు తాగడాల విషయాలు మనం గమనించి ఈ విషయాలు ఏం చెప్పినా చేస్తాం. పాకిస్తాన్కి ఏ భాష అయితే తెలుసు అదే భాషలో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన సమయం మనకు వచ్చింది. సర్జికల్ స్ట్రైక్స్ కొత్తరిన్ లిక్విడ్ బట్టలు కొత్తవిగా అనిపించే మెరుగును అలాగే ఉంచుతుంది. 100 వాషుల వరకు టెస్ట్ చేద్దామా? 100 వాషులు అయ్యాయి. ఇప్పుడు చూద్దాం. ఇది రిటర్న్ చేయాలి. వేరే డ్రెస్ ఇవ్వాలా? అరే మీరు కూడా కొత్తవనుకున్నారా? అప్పుడు కొత్తరిన్ లిక్విడ్ బట్టలు కొత్తవిగా అనిపించే మెరుగును అలాగే ఉంచుతుంది 100 వాషుల వరకు. కలర్స్ ఎన్నో ఏళ్లుగా అధిక బరువులు తగ్గించడంలో పరిష్కారాలు చూపుతూ ఎంతో నమ్మకాన్ని మరెన్నో ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు కలర్స్ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవాలెన్స్, ది టోటల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. ఎవాలెన్స్ ఒక హ్యాండ్స్ ఫ్రీ టెక్నాలజీ అద్భుత ఫలితాలను అందిస్తోంది. ఎవాలెన్స్ స్టైల్ శరీరంపై రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించి రక్త ప్రసరణను పెంచి స్కిన్ టైట్ చేసి ఇంచ్ లాస్ కలిగించడంలో ఉపయోగపడుతుంది మరియు స్కిన్ లూజ్ అవ్వడం, ముడతలు పడడం మొదలగు సమస్యలు తగ్గిస్తుంది. ఎవాలెన్స్ స్టోన్ 4 హ్యాండ్స్ ఫ్రీ అప్లికేటర్స్ చిన్న పిల్లలు కూడా ఇడికి వస్తారు. వ్యాయామాన్ని అందించి చేస్తుంది. ఎవాలెన్స్ ట్రాన్స్ఫార్మ్ 6 హ్యాండ్స్ ఫ్రీ అప్లికేటర్స్ ద్వారా కండరాల పటుత్వాన్ని పెంచడం ద్వారా శరీరంలో వ్యాయామాన్ని పెంచి రోగు తగ్గడానికి సహాయపడుతుంది. ట్రీట్మెంట్ లో ఇతర ట్రీట్మెంట్ కంటే ఎక్కువ రిజల్ట్ లభిస్తుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఇంచ్ లాస్ అవుతారు. న్యూ ఇయర్ సందర్భంగా కలర్స్ లో ఇప్పుడు కన్సల్టేషన్ పూర్తి ఉచితంగా లభిస్తుంది. మీరు కాల్ చేయవలసిన నంబర్ 8866. శివ అని అర్జున్ అని వస్తుంది. నేను ఆశ్చర్యంతో చూస్తుంటాను. పురాతన దేవాలయాల పైన నల్లరాతితో చెక్కిన శిల్పాలు అత్యద్భుతం. మన ఘన చరిత్ర చిహ్నాలలో దేవ సౌందర్యాన్ని పరంపరా కలెక్షన్ ద్వారా నవతరం కోసం తీసుకొచ్చింది జోసాలు. గర్వపడదాం, వేడుక చేసుకుందాం. ఇది మన వారసత్వం, పరంపర. Antique Heritage Jewelry by Josal Gas. స్ట్రాంగ్ కాఫీ తాగాలనుంది. ఇదిగో కాఫీ పొడి తీసుకో. సన్ రైజ్ కాఫీ ఎంతో స్టవ్ ముట్టించి వెలిగించు. నాకు ఇంకొంచెం ఎక్కువ దండి. మా నాన్న మన గ్రేట్ మ్యాచ్ అని చెప్పారు. ఇక్కడ మన తెలుగువే మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు గ్రేట్ మ్యాచ్ లా కనిపిస్తుందా? స్ట్రాంగ్ బంధాన్ని నిర్మించి స్ట్రాంగ్ కాఫీ నిర్మించండి. మన స్ట్రాంగ్ బంధానికి స్ట్రాంగ్ కాఫీ. పార్టీకి నాకు కొత్త డ్రెస్ కావాలి. అమ్మా ఈ మరొక చూడు. ఓకే డార్లింగ్, నీకు ఇస్తాను. ఈ రోజుల్లో పిల్లలు చాలా స్మార్ట్గా ఉంటున్నారు. కానీ అమ్మాయిలు స్మార్ట్ మాత్రం కాదు. అందుకే జడ్జి ఇది తీసుకున్న చక్కగా ఉండేది. వాటిని కొత్త వాటిలో మెరిసేలా చేస్తుంది. జడ్జి నేను ఇవాళ సాంబార్ చేస్తున్నా. అవునా? నేను అదే చేస్తున్నా. ఇది మా అమ్మ రెసిపీ. ఇంకా వాళ్ళ అమ్మగారి సీక్రెట్ రెసిపీ కూడా. నాది కూడా.
ఎన్టీఆర్ ఒరిజినల్, ఎన్టీఆర్ స్పైసీ. ప్రతి అమ్మాయి యొక్క అసలు సిసలైన సాంబార్ రెసిపీకి ఎన్టీఆర్ ఒరిజినల్ సాంబార్, ఎన్టీఆర్ స్పైసీ సాంబార్. ఇది కేవలం ఉపశమనం ఇవ్వడమే కాదు, గొంతులోని వైరస్ మరియు బ్యాక్టీరియాను చంపుతుంది. కాప్సిల్స్ ఏ చూడు, పీరియడ్ లో స్కిన్ డిస్కంఫర్ట్ ఇప్పుడు ఉండదు. న్యూ సోఫీ యాంటీ బ్యాక్టీరియా. దీని 6 లేయర్ డీప్ అబ్సార్ప్షన్ ఇంకా హెర్బల్ షీల్డ్ ఉంచుతుంది స్కిన్ డ్రై ఇంకా హైజీనిక్. కీప్ స్కిన్ డ్రై అండ్ హైజీనిక్. సోఫీ యాంటీ బ్యాక్టీరియా. కొత్తగా ఉంటుంది చేయడం వచ్చి నేను చచ్చిపోతున్నాను. గోల్డ్ టెలివిజన్ ప్రీమియర్ దునపుజి జనవరి 25 మధ్యాహ్నం 12 గంటలకు. భూమి మీద జరిగే ప్రతి దానికి సాక్ష్యం ఈ దృష్టే కాదు, ఆ సృష్టి కూడా. దాని నుంచి ఎవ్వరు తప్పించుకొని సృష్టి చూస్తుంది, జాగ్రత్త. ఈ చివర్లు ఎక్కువ ఎందుకు చెప్పకూడదు? అడగకూడదు. ఎందుకు అడగకూడదు? అదంటే చూడు, ఈ తినడాలు తాగడాల విషయంలో నన్ను బలవంతం చేయదు ప్లీజ్. మిగతా విషయాలు ఏం చేయమన్నా చేస్తాను. హలో రాబోతుందా? కూర్చో. ఏంటేంటో చెప్పేస్తున్నావు? ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను బ్రదర్. అరే మన కాలేజీకి పెద్ద హీరో వచ్చాడరా, ఏం చెప్పినా చేస్తాడ. అసలే మన లా కాలేజీ గ్రౌండ్ అంతా 100 రౌండ్లు సరదాగా రన్నించామంటే చేస్తావా? చేస్తాను బ్రదర్. ఓకే, అయితే సరదాగా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం డాన్స్ చేస్తావా? డాన్స్ అంటే నాకు అంత బాగా రాదన్నా కూడా నాకు డాన్సే కావాలి. అది కాదు. అదే చెయ్యాలి. ఎలా చేయాలో ఆలోచిస్తున్నావా? వెరీ సింపుల్. కుంఫు, కథకళి, కూచిపూడి, డిస్కో, బ్రేకు ఇవన్నీ మిక్స్ చేసి ఆల్ ఇన్ వన్ గా చాలా అందంగా చేయాలి. ఓకే, ఏంటి ఆలోచిస్తున్నావు? ఓ రైట్ 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 రైట్. నీకు హీరోయిన్ చూడాలి కదా? హీరోయిన్ ఎవరిని చూద్దాం అబ్బా? మన నిశ్చక్రాలు అయితే బాగుంటుందేమో. పాపా ఎంత బాగా చెప్పారు. అయితే మనిషి పోయినా మీరిద్దరు కలిసి డాన్స్ చేయండి. కమ్ ఆన్ డాన్స్. రే వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అన్నా. పాపం ఇప్పటికి లేట్ అవుతుంది. అయిపోయింది. స్కిన్ వైట్ స్కిన్ కదా, అందరూ ఏడా పిల్లలు ఎడ దొరకరు అనుకున్నాను. మెయిన్ రోడ్ ఈ 3 గంటలకే మరి ఓవరొచ్చి
ఒక 1 అవర్ పెట్టేసి అన్న గడ్డ 15 నిమిషాలు గడ్డ 15 నిమిషాలు వాడేసి ఓకే గడ్డం ఒక 15 నిమిషాలు పెట్టేసి ఇది ఏ స్టైల్ అంటారు నరేంద్రనా? స్పైక్ అన్నది స్పైకా? స్పైక్ కటింగ్ ప్లస్ గడ్డం నార్మల్. ఓకే ఇదండి వెరైటీ స్టైల్. ఇది ఫస్ట్ టైం. ఇప్పటి నుంచి వచ్చినప్పుడల్లా వెరైటీ స్టైల్ చేస్తాను. ఓకే ఓకే నరేంద్రనా? ఓకే థ్యాంక్ యూ. ఓకే బాయ్.